గాని నాకు ఎప్పటి సందో ఒక అనుమానం కొడుతున్నదోల్లా సినిమాలల్లో గూండగాళ్ళు హీరోలు చేసే పనులను చూసి జనాలు నేర్చుకుంటారా లేకుంటే జనాలు చేసేదే సినిమాలలో చూయిస్తారా గదే సమజ్ కాదు నాకు. అంతెందుకొల్లా పుష్ప సినిమా వచ్చే కదా గనడుమ అందులో స్మగ్లింగులు ఎట్లా చేస్తారో కూడా మీకు ఎరుకున్నదేనాయే. ఆగో అసోంటి కళా పోషణలే బయట కూడా బాగా జరుగుతున్నాయి చూడుండ్రి మీరు. ఇక ఫస్ట్ గీ కళా పోషణ చూడాలి మీరు. ఓ ముసుగు మనిషి జరా నీ స్కూటర్ నిప్పు. గది సంగతి. సినిమా సమజైందా మీకు? గంజాయి స్మగ్లర్ గాడు పోలీసోళ్ళు దొరకబడతారని స్కూటర్ పాటలన్నీ నిప్పి ఇగో లోపల రాసిపెట్టిండు. ఇక చెప్పురి కథ. అసలు నన్ను అడిగితే పుష్ప సినిమా తీసిన డైరెక్టర్ సుకుమారు వీని దగ్గర కిట్కులు తెలుసుకుంటే మస్తుంటదేమో అనిపిస్తుంది నాకు. ఇక ఇప్పుడు వికారాబాద్ కాడికి పోదాం పారి. ఇగో గీ బ్యాచ్ని చూడురి, ఇది కూడా గంజాయి బ్యాచే. ఉదర్ కా మాల్ ఇధర్, ఇధర్ కా మాల్ ఉదర్ అనుకుంటా సప్లై చేస్తుంటారు. ఇక వీళ్ళ ఉపాయం ఎట్లున్నదో కూడా చూడురి జరా. చూసిరా షెద్దర్లు బ్యాంకెట్లు బొంతలలో దాచిపెట్టి సప్లై చేస్తున్నారు. ఇగో గింతగానం గంజాయి దొరికింది. జనాలకు గంజాయి అలవాటు చేసి వాళ్ళ జీవితాలతోనే కబడ్డీ ఆడుకుందామని చూస్తున్నారు గీళ్ళు. ఇసొంటోళ్ళని ఏం చేయాలనో మీరే చెప్పురిగా. అరే గింత ధైర్యం గింత తెలివి పెట్టుకొని ఏదన్నా నియత్గా కష్టపడితే ఏమైతా చెప్పురి. గిట్లా స్మగ్లింగులు చేసి సంపాదించుడేందుకు మంది కొంపలు ముంచుడేందుకు కదా.